నేనేమో డిజిటల్ మహిళా మైత్రి మహోత్సవంకి వెళ్ళాలనుకుంటున్నాను. అందరూ వస్తున్నారా లేదా? ఎలా కనుక్కోవాలి? ఒకసారి గ్రూప్ కాల్ చేసి కనుక్కుందాం ఎవరెవరు వస్తున్నారు అన్నది. హలో జ్యోతి గారు, ఎలా ఉన్నారండి? ఏంటలా ఆలోచించేస్తున్నారు సీరియస్గా? ఏంటి పవిత్ర గారు, ఈసారి ఫ్రెండ్షిప్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో నాకేం అర్థమవట్లేదు. పిల్లలేమో ఏడిపిచ్చేస్తున్నారు, నాకేమో మైత్రి మహోత్సవాలకు వెళ్ళాలని ఏం చేయాలో నాకు అర్థమవట్లేదండి. ఏంటి భారతి గారు, చెప్పండి మీరే. ఏం లేదు జ్యోతి గారు, 10 ఇయర్స్ అబోవ్ ఉంటే తీసుకెళ్ళచ్చు. 10 ఇయర్స్ బిలో ఉన్నాయనుకో, ఎవరినైనా ఇంట్లో కేర్ చూసుకోవడానికి పెట్టేసి మనం వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఆగండి ఆగండి, జ్యోతి గారు, భారతి గారు, మీ పిల్లల్ని కూడా ఈవెంట్కి తీసుకురండి. నేను మీ అందరి కోసం అక్కడ వెయిట్ చేస్తాను. అందరం కలుసుకుందాం, త్వరగా వచ్చేయండి. జై గారు, ఏంటి మీరు మాట్లాడట్లేదు? అవునండి, మనం ఎప్పుడో చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి మైత్రి మహోత్సవానికి వెళ్ళాలి కదా. గాయత్రి గారు, మరి మీరేంటి చెప్పండి. అరే జయ్ గారు, నేను వస్తానండి. ఎందుకంటే గత 2 నెలల క్రితమే నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ మైత్రి మహోత్సవంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. సరే అండి, అయితే అందరం మైత్రి మహోత్సవంలో కలుద్దాం. తొందరగా వచ్చేసేయండి. ఇప్పుడైతే మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా మన గ్యాంగ్ సిగ్నేచర్ మూమెంట్ వాచ్ అండ్ ఎంజాయ్.